యాక్షన్ న్యూస్ కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో కరువు గ్రామాల్లో పర్యటిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ మినుము రైతుల సాధక బాధకాలను తెలుసుకుంటున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని కాకులపాడు గ్రామంలో రైతులతో ముఖాముఖి అయిన జగన్ రైతులు వరి వేసుకోలేక మినుములు వేసుకోలేక వాటిని తెగుళ్లు సోయక కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ కు తోడు మినుము ధర పడిపోవడంతో మరింతగా అన్నదాతలు నష్టపోయినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. నీటిపారుదల మంత్రి సొంత జిల్లాలోనే పంటల పరిస్థితి దారుణంగా ఉందంటూ విమర్శించారు జగన్. వాటర్ పలానప్పుడు ఇస్తామని కానీ ఇవ్వలేదని కానీ ఇంత మట్టికి చెప్తుందని ఎప్పుడు లేదు. ఇదివరకు వాటర్ కావాలి చెప్పలేకపోతున్నారు, చెప్తలేదు. ఈ రెండేళ్లలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రైతులతో జగన్ ముఖాముఖిపై వివాదం రాజుకుంది. తనపై దౌర్జన్యం చేసి తన పొలంలో మీటింగ్ పెట్టారంటూ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. సంతోష్, ఈ రోజు ఉదయం కాకులపాడులో జగన్ తలపెట్టినటువంటి రైతు ముఖాముఖి కార్యక్రమం పూర్తిగా వివాదాస్పదమైంది. ప్రధానంగా అరువు రైతులను తీసుకొచ్చి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులని అవాస్తవాలు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు మండిపడుతున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక జగన్ ముఖాముఖి నిర్వహించినటువంటి ప్రాంతంలో ఆ పొలంలో ఉన్నటువంటి రైతులు తన అనుమతి లేకుండా తన మీద ఏకపక్షంగా వ్యవహరించి కావాలని చెప్పి పని కట్టుకుని జగన్ అతని అనుచరులు తన మీద దాడి చేయడంతో పాటుగా తనను ఇబ్బంది పెట్టి ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నారని చెప్పి రైతులు మండిపడుతున్నారు. చెప్పండి, ఈ పొలం ఎవరిది, ఎందుకు ఈ వివాదం మొదలైంది? పొలం మాదండి. నాకు కాకులపాడు గ్రామం అండి, మాది జోగు సుబ్రహ్మణ్యేశ్వరం అని పేరు. రాత్రి ఇద్దరు ఫోన్ చేశారండి, కాకులపాడు వైఎస్ఆర్సీపీ వ్యక్తులు. నేను రమేష్ను కోటయ్య. నేను మా పొలంలో నేను వద్దని అంగీకరించానండి. వద్దు అని అయినా నేను రాత్రి నేను బయటికి వెళ్ళి వచ్చేపాటి 11 అయింది. నేను ఇల్లు చూసుకోలేదు. తెల్లారిపాటికి టెంట్లు అవి వేశారు. నేను ఫోన్ చేసి చెప్పా కదా అని నన్ను బాగా వ్యతిరేకిస్తున్నారండి. నువ్వు చెప్పలేదనే విషయం పోలీసులు కనుక ఫిర్యాదు చేస్తున్నారా? చేస్తున్నాం. ఏం చేస్తున్నారు? ఏమని చెప్తున్నారు? మా పొలంలో మా పర్మిషన్ లేకుండా వేసినందుకు. మనతో ఎమ్మెల్యే వంశీ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, పొద్దు నుంచి జగన్ కూడా విస్తృతంగా పర్యటించారు. రైతులకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఘాటుగా విమర్శలు కూడా చేశారు. మీరేం సమాధానం చెప్తారు జగన్కి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండని పార్టీ ఆఫీస్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల కష్టాలు తెలుస్తాయా? ఎక్కడో హైదరాబాద్లో, బెంగళూరులో, బంగాళాల్లో నివసించే జగన్మోహన్ రెడ్డి అరువు రైతుల్ని, కరువు రైతుల్ని తీసుకొచ్చి వైజాగ్ ఎన్నికల్లో ఎట్లాగైతే తన తల్లి ఎన్నిక కోసం కడప నుంచి మొత్తం రౌడీల్ని, గోండాలని దింపి వైజాగ్ ప్రజలను భయభ్రాంతులు చేశాడో అదేవిధంగా ఈరోజు ఈ రైతుల పేరుతో చేపట్టిన యాత్రలో ఈ పెద్ద ఆయన పేరు శేషగిరిరావు గారు, జోగు శేషగిరిరావు గారు, సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, వీళ్ళ పొలం, వీళ్ళ సర్వే నంబరు మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ వార్తాపత్రిక వాళ్ళైనా, ఏ టీవీ ఛానల్ వాళ్ళైనా చెక్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఫోన్ చేసి మీ పొలంలో మీటింగ్ పెట్టుకుంటాము అంటే ఎందుకు అని అడిగితే ఇట్లా రైతులకి ఇట్లా జరిగింది అంటే మేము పట్టిసీమ మూలాన, నీళ్ల మూలాన పంటలు పండించుకున్నాం, 6 బస్తాలు మినుములు పండినాయి, పోయిన సంవత్సరం ఇంత వరి పండింది అని ఇట్లా చెప్తే నీకు డబ్బులు ఇస్తాం, మాకు కోఆపరేట్ చేయంటే నేను డబ్బులు తీసుకునే మనిషిలాగా కనపడుతున్నానా అని పెద్ద ఆయన అంటే సరే అని వెళ్ళిపోయి రాత్రికి రాత్రి బలవంతంగా దౌర్జన్యంగా ఈ పొలంలో ఈ టెంట్ వేసి, కుర్చీలు వేసి, షామియానా వేసి పొలం చదును చేసి పొద్దున్నే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఆర్గనైజ్డ్ మీటింగ్ పెట్టారు. వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చిన అరువు రైతులు, కరువు రైతులు, లేకపోతే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ రౌడీ షీటర్లు కానీ, నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఏదో దండయాత్రకు వచ్చినట్టు ఈ ఊరికి వచ్చి అసలు రైతులను పక్కకు దోసేసి, ఈ పొలం రైతును కూడా పక్కకు దోసేసి ఈయన అడుగుదాం అనుకుంటే ఈయనకి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళ అబ్బాయి పోయి అడిగితే ఎవరో జంక్షన్కి చెందిన 2 వ్యక్తులు ఇతన్ని మెడబట్టుకు గెంటేసి నువ్వెవరు పోయి అడగటానికి అని చెప్పి వాళ్ళు మళ్ళీ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. దీని మీద మేము అధికారులకి ఫిర్యాదు చేస్తాం. వీళ్ళ పొలంలో వీళ్ళ పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టి పైగా వీళ్ళ మీదే దౌర్జన్యం చేయటం, ఇదా రైతుల్ని నువ్వు పరామర్శించేది? ఇదే రైతులను ఓదార్చేది? జగన్మోహన్ రెడ్డి సంప్రదాయం కానీ, జగన్మోహన్ రెడ్డి సంస్కృతి కానీ దీని మూలాన బయటపడతా ఉంది. అతనికి అమరావతి అంటే ఇష్టం లేదు, పోలవరం అంటే ఇష్టం లేదు, పట్టిసీమ అంటే ఇష్టం లేదు. అతనికి ఇష్టం లేని విషయం ఏదున్నా కూడా అతను మూర్ఖంగా కళ్ళు మూసుకొని గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యతిరేకిస్తాడు. వ్యతిరేకించేవాడికి తానా తందాన బ్యాచ్ ఒకటి ఉంది. ఆ తానా తందాన బ్యాచ్ వీళ్ళందరి సంగతి కూడా గట్టిగా చూస్తాం.
వాళ్ళ ఆటలు చెల్లవు కృష్ణా జిల్లా. చంద్రబాబుతో పాటు మంత్రులంతా కూడా గన్నవరం వచ్చి విమానాలు ఎక్కుతారు, కానీ గన్నవరం పక్కన ఉన్న 3000 ఎకరాలకు సంబంధించినటువంటి మినుము రైతు సమస్యను మాత్రం పట్టించుకోలేదు. కనీసం 300 ఎకరాల్లో కూడా మినుము రైతు బయటపడలేదని చెప్పి ఆయన ఘాటుగా విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడుండి మాట్లాడుతున్నాడు ఇవన్నీ? నెలకోసారో 2 నెలలకోసారో కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు, టైం ఇచ్చినప్పుడు ఒక వెకేషన్ లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఫ్లైట్ దిగి ఒక రోజు ఉండి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి కనీసం ఒక ఇల్లు ఉందా? ఇక్కడ ఉందా ఇల్లు? రాజధానిలో ఉందా? ఉంటాడా? మొత్తం మీద జగన్ తలపెట్టినటువంటి రైతు భరోసా యాత్ర మీద మాత్రం కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా తీవ్ర మండిపడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా అనుమతి లేకుండా రైతులను బెదిరించి దౌర్జన్యం చేసి నిర్వహించినటువంటి సభ మీద ఉన్నతాధికారులకి, డీజీపీకి కూడా వంశీతో పాటుగా రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. సంతోష్.